ఈసాయి కల్తేరి సజీగోస్ పోయి కొద్దిపోతే సాగా పోపించాలి. ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎస్పెషల్లీ కపుల్స్ చేస్తున్న రీల్స్ని చూసి మీ లైఫ్లో మీ రియల్ లైఫ్లో వారితో పోల్చుకొని నా జీవితం ఇలా లేదే, ఆ రీల్స్లో ఎంత ప్రేమగా ఉంటున్నారు భార్యాభర్తలు, ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు, భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఉంటున్నారు, కానీ నా నిజ జీవితంలో నా భర్తతో కానీ నా భార్యతో కానీ నాకు అటువంటి సంతోషం లేదు అని బాధపడుతున్న వారి కోసం ఈ వీడియో. వెల్కమ్ టు సహామి సైకాలజీ. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పెళ్ళైన వారి లైఫ్లో వారు పడుతున్న డైలీ లైఫ్ స్ట్రగుల్స్, అలాగే వారి జీవితంలో వస్తున్న మనస్పర్ధలు, అలాగే వారి లైఫ్లో ఎదుర్కొంటున్న అత్తమామల సమస్యలు, తోటికోడల సమస్యలు ఈ ఛానల్లో మనము డిస్కస్ చేస్తాము. రియల్ లైఫ్లో జరుగుతున్న ఎగ్జాంపుల్స్తో దీనిని ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల మీరు కేవలం నా జీవితంలోనే కాదు బయట కూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి అని తెలుసుకోవడం ద్వారా మీకు ఏదో తెలియని ధైర్యం వస్తుంది. సో దయచేసి ఈ ఛానల్ను సపోర్ట్ చేయండి. ఒక తమ్ముడుగా, ఒక అన్నగా నా వంతు సహాయం, ఆ ధైర్యాన్ని మీకు ఇవ్వాలనే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు రీసెంట్గా నేను ఒక అక్కతో మాట్లాడిన సంఘటనను మీకు చెప్తాను. రీసెంట్గా మా వీధిలో ఒక అక్క ఉంటుంది. ఆ అక్కకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు. సో తన భర్త లోకల్లో ఉన్న ఒక ఫ్యాక్టరీలో గుమస్తాగా పనిచేస్తాడు. ఆ మాటల సందర్భంలో తను నాతో ఏమందంటే, తమ్ముడు, నా భర్త నన్ను సరిగా పట్టించుకోవడం లేదురా, ఎందుకో నాతో అంత ప్రేమగా ఉండడు, నాకు టైం ఇవ్వడు, నన్ను అంత మంచిగా చూసుకున్నట్టు నాకు అనిపించడం లేదు అని చెప్పి అన్నది. ఏమైంది అక్క ఏంటి అని ఇంకా లోతుగా అడిగేసరికి ఆ అక్క తను ఏం ఎగ్జాంపుల్ చెప్పిందంటే, చూడు తమ్ముడు, ఇప్పుడు వస్తున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఆ భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు, భార్యకి ఏం కావాల్సినా కొనిపెడుతున్నారు, అలానే ఎంత కేరింగ్గాను ఎంత ప్రేమగా ఉంటున్నారు, కానీ నా లైఫ్లో నా భర్త నాకు అలా లేడని చెప్పేసి తాను నాకు ఎగ్జాంపుల్స్ చెప్తుంటే నాకు అప్పుడు అనిపించింది. సో ఈ ఇన్స్టాగ్రామ్ని చూసి ఎంతమంది తమ భార్యాభర్తలు వారి లైఫ్కి రియల్ లైఫ్కి కంపేర్ చేసేసుకుని ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారని అనిపించింది. సో అప్పుడు ఆ అక్కతో నేను అన్నాను, అక్క నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూసేది, నువ్వు యూట్యూబ్లో చూసేది అంతా నిజం కాదు, అందులో చాలా మట్టుకు కల్పితాలే ఉంటాయి. కేవలం వారు సంతోషంగా గడిపే క్షణాలు మాత్రమే నీకు చూపిస్తారు, కానీ నీ లైఫ్లో ఎలా అయితే గొడవలు, కొట్లాటలు, అలకలు, నిందలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు ఉన్నాయో వారి లైఫ్లో కూడా అలానే కష్టాలు, దుఃఖాలు, అలకలు, పోట్లాటలు, గొడవలు అన్నీ ఉంటాయి. అవేవి నీకు చూపించరు. కేవలం వారు చూపించేది కేవలం 1% ఆఫ్ లైఫ్ మాత్రమే నీకు చూపిస్తారు. ఆ చూపించే 1%లో కూడా చాలా మట్టుకు స్క్రిప్టెడ్గాను యాక్టింగ్ చేస్తూ కూడా నీకు వీడియోలు చూపిస్తారని చెప్పాను. సో అక్కకి నేను చెప్పింది అర్థమైందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఈ విషయాన్ని మీతో చెప్పాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కొంచెం లెందీగా అనిపించినా కూడా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో యూజువల్గా ఈ స్టోరీ కేవలం ఆ అక్కదే కాదు, ఈ వీడియో చూస్తున్న వారిలో నువ్వు కూడా నీ భర్తని, నీ భార్యని ఆ ఇన్స్టాగ్రామ్లో వచ్చే భార్యాభర్తలు వీడియోలతో కంపేర్ చేసుకుని నీ భర్తని, నీ భార్యని తక్కువ చేసుకుంటున్నట్లయితే ఆ పని మానే. సపోజ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు భార్యది బర్త్డే అనుకుందాం, లేదా వెడ్డింగ్ యానివర్సరీ అనుకుందాం. భర్త సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తున్నట్టు ఒక వీడియో చేస్తాడు, లేదా తన భార్యని ఒక ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్ళి కారు డిక్కీలో బెలూన్లు పెట్టి సర్ప్రైజ్ చేసి బర్త్డే విష్ చేసినట్టుగా ఒక వీడియో వస్తుంది. ఇంకొక వీడియోలో భార్యకి సపోజ్ ఫీవరో లేకపోతే నార్మల్ సంథింగ్ ఏదైనా హెల్త్ బాగోకపోవడం జరిగిందని అనుకుందాం. భర్త విపరీతమైన కేర్ చూపిస్తున్నట్టు, భార్య తన ప్రపంచం అన్నట్టు తనకి మెడిసిన్ ఇస్తూ తినిపిస్తూ, అంటే చూపించాల్సిన కేర్ కంటే ఓవర్గా కేర్ చూపిస్తూ ఒక వీడియో చేశాడని అనుకుందాం. అలానే ఒక వెడ్డింగ్ యానివర్సరీకి భర్త తన భార్యకి ఒక గోల్డ్ చైన్ కొంటున్నట్టు ఒక వీడియో ప్రమోషన్ చేశాడని అనుకుందాం. సో ఇవన్నీ చూసినప్పుడు ఆ భార్యకి రియల్ లైఫ్లో ఏమనిపిస్తుంది, అరే వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, భర్త ఎంత కేరింగ్గా చూస్తున్నాడు, భర్త ఎంత ప్రేమగా చూస్తున్నాడు, వెడ్డింగ్ యానివర్సరీలకి అండ్ బర్త్డేలకి ఎన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తున్నాడు, వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారు,
నా లైఫ్లో నా భర్త అలా లేడే అని ఇమ్మీడియట్గా వారి బ్రెయిన్, వారి మైండ్ ఆ వీడియోస్తో కంపేర్ చేసుకుంటుంది. బట్ వాస్తవానికి ఏం జరుగుతుంది? అది ఒక వీడియో ప్రమోషన్లో అతను గోల్డ్ కొని ఉండొచ్చు, లేదా వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో, ఫాలోవర్స్ కోసమో తన భార్యకి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తున్నట్టు వీడియో చేసి ఉండొచ్చు, లేదా వ్యూస్ కోసం అలా చేసి ఉండొచ్చు. సో దానిని చూసి నీ మైండ్కి, నీ బ్రెయిన్కి దానిని ఎక్కించుకొని నీ భర్తతో కంపేర్ చేసుకుని నీ భర్తతో తక్కువ చేయడం అనేది కరెక్ట్ పని కాదు. అండ్ ఇంకొక వీడియో చూద్దాం. ఈ వీడియోలో భార్య తన భర్తని కంట్రోలింగ్ చేసే విధానం, అంటే సపోజ్ భర్త క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలన్నా భార్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్నట్టు ఒక వీడియో చేయటం, భర్త తన ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాలన్నా కూడా భార్య పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేయటం, లేదా భార్యకి భయపడిపోతున్నట్టు ఒక వీడియో చేయటం. లేదు సపోజ్ ఏదైనా గోవా టూరో, ఊటీ టూరో, లేదా ఆఫీస్ టూరో వెళ్ళాలంటే భార్యకి చెప్పడానికి భయపడిపోతున్నట్టు, భార్య పర్మిషన్ లేకుండా ఆ టూర్కి వెళ్ళడానికి అవకాశం లేదన్నట్టు ఒక వీడియో చేశారు, ఒక షార్ట్ చేశారు, ఒక రీల్ చేశారు అనుకోండి. సో ఇలాంటి ఒక 10-15 రీల్స్ చూసినప్పుడు ఆ భార్య మైండ్కి ఏమనిపిస్తుంది? తాను కూడా తన భర్తని రియల్ లైఫ్లో కంట్రోల్ చేయాలనే ఫీలింగ్ తనకి వస్తుంది. అరే వీడియోస్లో చూడు, ప్రతిదీ తన భార్యకి చెప్పే చేస్తున్నాడు, కానీ నా భర్త నాకేమీ చెప్పడేంటి, తను బయటికి వెళ్ళడానికి చెప్పడేంటి, పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పడేంటి, నా దగ్గర పర్మిషన్ తీసుకోడేంటి అని చెప్పేసి తెలియకుండానే తన మైండ్ వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి భార్యాభర్తల మధ్యన డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. రీల్స్ వేరు, రియల్ లైఫ్ వేరు. నువ్వు ఊహించినట్టుగా ఆ రీల్స్లో ఉన్నట్టుగా రియల్ లైఫ్లో ఉండదు. మనకి తెలియకుండానే మన మైండ్ని సబ్కాన్షియస్గా అది ఆ రీల్స్ ఎఫెక్ట్ చేసేసి వాటిల్లో జరుగుతున్నదంతా నీ రియల్ లైఫ్లోకి కంపేర్ చేసేసుకుని నా భర్త ఇలా లేడు, నా భార్య ఇలా లేడని చెప్పేసి మనం అనుకుంటాం. ఇంకొక రీల్ చూద్దాం. ఇంకొక రీల్ ఎలా ఉంటుంది? తన భార్య తన భర్తకి కావాల్సినవన్నీ వండి పెడుతున్నట్లు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేదా ఇంకొకటి భర్త ఏది అడిగితే అది వండి పెడుతున్నట్టు ఇంకొన్ని రీల్స్ ఉంటాయి. సో ఆబ్వియస్గా ఇది రియల్ లైఫ్లో చూసిన భర్తకి ఏమనిపిస్తుంది? అరే వాళ్ళు చూడరా ఎంత చక్కగా వండుకుంటున్నారు, ఎంత చక్కగా వండి తింటున్నారు, భర్త ఏం అడిగినా కూడా ప్రేమగా, ఓపిక్గా, ఎంత కష్టమైనా కూడా చేసి పెడుతుంది. నా భార్య ఉంది, కనీసం నాకు సరిగా వండి పెట్టదు, ఆదివారం వస్తే ఏదైనా స్పెషల్ ఐటెం తెచ్చుకుంటే నాకు ఓపిక లేదని చెప్తుంది, లేదు పలానా రోజున నైటు ఏమన్నా పలానా ఐటెం తెచ్చుకుని వండి పెట్టమంటే పొద్దునంతా నేను పనిచేసి అలసిపోయాను, ఫ్రిడ్జ్లో పెట్టుకో రేపు పొద్దున వండుకుందామని చెప్తుంది. అరే వాళ్ళు చూడరా ఎంత ప్రేమగా ఉన్నారో, నా లైఫ్ అలా లేదని చెప్పేసి ఇమ్మీడియట్గా మైండ్ కంపారిజన్ చేసుకుంటుంది. బట్ వాస్తవంగా ఏం జరుగుతుంది? అక్కడ రీల్ కోసము, వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము ఆ భార్యాభర్తలు అలా యాక్టింగ్ చేస్తారు, అలా స్క్రిప్ట్ చేస్తారు. దానిని నీ రియల్ లైఫ్కి కంపేర్ చేసుకుని నీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ రీల్స్ని చూసి నీ భర్తను కానీ నీ భార్యను కానీ కంపేర్ చేసుకుని వారిని తక్కువ చేయొద్దు. సేమ్ నీ లైఫ్లో ఎలా అయితే గొడవలు, కొట్లాటలు, అలకలు, కష్టాలు, బాధలు, సుఖాలు, వర్క్ బ్యాలెన్స్ చేయలేకపోవటం, స్ట్రెస్ ఫీల్ అవటం, ఓపిక లేకపోవడం, ఓపిక లేక ఇల్లు ఊడలేకపోవడం, ఓపిక లేక వంట చేయలేకపోవడం, అలానే ఓపిక లేక భార్యకి సరైన టైం ఇవ్వలేకపోవటం, నీ లైఫ్లో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో అక్కడ రీల్స్ చేస్తున్న వారి లైఫ్లో కూడా ఇలానే జరుగుతాయి. కానీ అవేవి వారు చూపించరు, అవేవి వారు వీడియోస్లో పెట్టరు. కాబట్టి దయచేసి ఆ రియల్ లైఫ్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడు తప్ప వాటిని నీ రియల్ లైఫ్కి కంపేర్ చేసుకొని నీ ఎమోషనల్ బాండింగ్ని, నీ ప్రేమను, నీ ఇష్టాన్ని చెడగొట్టుకోవద్దు. అండ్ నిజంగా కొన్ని భార్యాభర్తల అకౌంట్స్ మరీ ఓవర్గా ఉండి మరీ ఓవర్గా నీ భార్యాభర్తల రిలేషన్స్ని చెడగొడుతున్నట్లయితే అటువంటి అకౌంట్స్ని, అటువంటి పేజెస్ని, అటువంటి ఛానల్స్ని అన్ఫాలో చేయమని కూడా నేను సలహా ఇస్తాను. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వరకు చూడడం అయితే కరెక్టే, కానీ వాటిని నీ రియల్ లైఫ్లోకి తెచ్చుకోవద్దు. తెచ్చుకొని నీ భార్యని, నీ భర్తని నిందించి వారిని బాధ పెట్టద్దు.